థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికలకి నగారా మోగించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. బీసీ 42% రిజర్వేషన్ పైన ఒక కొలిక్ అయితే వచ్చేసినటువంటి పరిస్థితి. సో అధికారికంగా ఈరోజు సాయంత్రం అన్నా రేపన్నా ఎల్లుండని కావచ్చు మేబీ. సో అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, ఏ రకంగా సన్నద్ధమై ఉన్నది. జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే ఓకే, అక్కడ గెలిచింది. గ్రామ స్థాయిలో పట్టు అదే రకంగా ఉందా? ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం రావడం జరిగింది. వర్ధనపేట AMC చైర్మన్, అలాగే వర్ధనపేట బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అలాగే వర్ధనపేట మండల్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి ముగ్గురు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు ముగ్గురు ఇక్కడ పిల్లర్స్. సో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. వాస్తవానికి క్రెడిబిలిటీ రీత్యా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకుంటుందా? ఇదే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. BVR న్యూస్ ఛానల్కు మీ యజమానికి ధన్యవాదాలు. సార్ నా పాయింట్కి వస్తున్నాం. వర్ధనపేట బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మీరు ఉన్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతుంది, మీకు అంటే మైనస్ ఎక్కువగా ఉందా, ప్లస్ ఎక్కువగా ఉందా? రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మా ఎమ్మెల్యే గారు KR నాగరాజు గారి ఆధ్వర్యంలో మాకు 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 18 గ్రామ పంచాయతీలకు ఈ రోజు రిజర్వేషన్ ఖరారైనాయి. ఆల్రెడీ 18 మేము కవిషన్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఎట్లా చెప్తారు 18 అని చెప్పేసి ఎట్లా చెప్తున్నారు? రేవంత్ రెడ్డి గారి సమక్షంలో 6 గ్యారెంటీలు మొత్తం అందరూ సంతోషపడుతున్నారు. మేము ఇప్పుడు 22 నెలల కాంచి డైలీ మేము తిరుగుతున్నాం, ప్రతి మండలం కానీ ప్రతి గ్రామం కానీ. ఇవాళ కూడా నిన్న కూడా ఎమ్మెల్యే గారు వచ్చేసి CM గారి సమక్షంలో చీరలు పంచడం జరిగింది. ఆ చీరలు పంచినప్పుడు మహిళలు సంతోషంగా వాళ్ళే వచ్చేసి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు చీరలు కూడా నాణ్యతగా ఉండే అని చెప్పేసి వాళ్ళు సంతోషంగా వచ్చి తీసుకుపోతాను. మేము కూడా ఇవాళ కూడా ఇల్లందల కానీ, దమ్మనపేటలో కానీ, ఇంకా మిగతా గ్రామాలలో కూడా మా గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేసి బాగా దాన్ని సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు మహిళలది. ఇంకోటి ఇదే మహిళలు కూడా గత 2 సంవత్సరాల కాంచి కూడా CM గారు ఉచిత బస్సు పెట్టేసిండు. మనం చాలా ఆనందంగా మంచిగా ఎక్కడికి పోయినా కూడా ప్రయాణం చేస్తున్నారు. ఆధార్ కార్డు చూపిస్తున్నారు, మంచి జర్నీ చేసేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. ప్లస్ ఇంకా బోనస్ కూడా ఆల్రెడీ అంతకుముందు కూడా పడింది, మొన్న పోయిన పసలు కూడా పడింది. ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా ఏదైతే రైతులు కాంటాలు జరిగిన రైతులకు కూడా మామూలు కాంటైన అమౌంట్ వచ్చింది. బోనస్ కూడా 500 రూపాయలు కూడా ఇమ్మటే పడుతున్నాయి. ఓకే సార్, ఇక్కడ AMC చైర్మన్గా మీరున్నారు. వెంకటయ్య గారు బోనస్ పడుతుందని చెప్పేసి రాజిరెడ్డి గారు అంటా ఉన్నారు. బోనస్ పడట్లేదు అని చెప్పేసి BRS అండ్ BJP వర్గం అంటా ఉంది. ఏం చెప్తారు దీనికి? వాళ్ళకు చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర జవాబులు ప్రజలకు సమాధానం చెప్పడానికి. కానీ ప్రజెంట్ యాక్చువల్గా మీరు రిపోర్ట్ తీసుకోండి. తాళి పేరు మీద, తరుగు పేరు మీద, రాళ్ల పేరు మీద, రప్పల పేరు మీద, పుల్లకట్టు పేరు మీద 3 కిలోలు 4 కిలోలు రైస్ మిల్లర్లు తీసుకుంటే రైతులు ఆందోళన చేసి ధర్నా రాస్తారోకలు చేసిన చరిత్ర 10 ఏళ్ల కింద జరిగింది. కానీ 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన వెంటనే రైతులకి చెప్పారు, రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చెప్పారు. ఇప్పుడు పక్కడ బందిగా మా ఎమ్మెల్యే గారు కూడా KR నాగరాజు అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు వర్ధనపేట నియోజకవర్గం దళితుల నియోజకవర్గం అన్నా నా నియోజకవర్గంలో ఇది ఉండాలి అని చెప్పి, కేవలం నేను ఒక మార్కెట్ చైర్మన్గా అప్పుడు 10 సంవత్సరాల కింద ఒక చిన్న మిషన్ ఉండే ఒడ్డు పట్టుకోవడానికి రైతులు. ఆ ఒడ్డు పట్టుకోవడం రైతులు ఉంటే అది ఒక్క రైతులు గొడవ పడేది మార్కెట్లలో. కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి ఒక చైర్మన్గా నాగరాజు సార్ దృష్టికి నేను తీసుకుపోయినా, ఈ చిన్న మిషన్లతో అయితే ప్రాబ్లం అవుతుంది, రైతుకు 1 గంటలో కనీసం ఒక 100 బత్తాలు బట్టి మిషన్లు కావాలని చెప్తే ఇమ్మీడియట్లీ పౌర సరఫరాల శాఖ మినిస్టర్కు అక్కడి నుంచి కలెక్టర్ దగ్గర ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు ఒక వర్ధనపేటను ఆదర్శంగా తీసుకుంటే వరంగల్ టోటల్ రూల్ నియోజకవర్గంగా పెద్ద మిషన్లు మంజూరైనాయి. ఇప్పుడు గొడవ లేకుండా సవ్యంగా పట్టుకుంటున్నారు. తాను ఈ గొడవలు ఆ గొడవలు ఏమి లేవు. శుభ్రంగా పర్ఫెక్ట్గా కాంటాక్ట్ పెట్టిన జస్ట్ ఒక 2-3 రోజులను ఇప్పుడు బోనస్ పడతా ఉంది. ఇది ఎన్నికల కోసం కాదు, ఇది ప్రభల కోసం కాదు. గతంలో అప్పుడే పడి ఇప్పుడు అదే విధంగా పడుతున్నాడు. అన్ని తీరిపోయినాయి. నో డిస్టర్బెన్స్, వడ్ల కొనుగోలు కింద నో డిస్టర్బెన్స్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. సహకారంగా శాసనసభ్యులు గారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. సత్యనారాయణ గారు వర్ధనపేట మండల పార్టీ అధ్యక్షులుగా మీరు ఉన్నారు. కానీ ఇదే మండలంలో సీనియర్స్ని కలుపుకొని పోతాను లేరు అనే ఒక అపవాదన బయటికి వస్తూ ఉంది. ఇదే మీకు లోకల్ బాడీలో ఖచ్చితంగా మైనస్ని చేకూరుస్తుందని చెప్పేసి ఎందుకని ఊహించలేకపోతారు? ముందుగా BVR న్యూస్ యాజమాన్యానికి నమస్కారం. మా ఎమ్మెల్యే గారు వారు గెలిచిన తర్వాత
సీనియర్ని కలుపుకోకపోవడం అనేది అపోహ. అది ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరితోటి కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళతోటి పాత వాళ్ళతోటి క్యాడర్ను మొత్తం కాపాడుకొని ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు తన వంతు సహాయం చేసుకుంటూ, అదేవిధంగా వారు ఇప్పటి వరకు మరి గ్రామాలలో ఎన్నో వసతులు చేయడం జరిగింది. మీరు ఫస్ట్ అన్నారు మీరు ఎన్ని గెలుస్తారని. దాదాపు 18 గ్రామ పంచాయతీలలో 80% గ్యారెంటీగా మేము గెలుస్తాం. ఎంపీటీసీలు కూడా అదేవిధంగా జడ్పీటీసీ, ఎంపీపీ కూడా మాదే, జడ్పీటీసీ కూడా మాదే. 80% గ్యారెంటీగా మేము గెలుచుకోగలుగుతాం ఈ మండల్లో. ఓకే, రాజిరెడ్డి గారు అన్ని మీరే గెలుస్తా అంటున్నారు కదా, ఏంటి మీ నమ్మకం అంత ధీమా ఏంటిది? దేన్ని చూసుకొని ఈ మాట అంటా ఉన్నారు? 1,00,000 మెజార్టీతో గెలిచిండు ఆరు రమేష్. ఒకసారి 94,000తో గెలిచిండు. మన తెలంగాణలో హరీష్ రావు తర్వాత మెజార్టీ ఆరు రమేష్కి ఉండే. అట్లాంటి మెజార్టీని కుండ బద్దలు కొట్టి 20,000 మెజార్టీతో ఆర్ఆర్ఆర్కి ఓట్లు ఇచ్చిండు. అవును, అట్లనే ప్రజలు అప్పటికే అదే ఇండ్లు అని చెప్పేసి కొంత అంటే వ్యతిరేకత వచ్చింది బీఆర్ఎస్ మీద అనే ఒక టాక్ వచ్చింది ఆల్రెడీ. సో అందువల్ల కాంగ్రెస్ ఓటు పడ్డది. ఇప్పుడు వాళ్ళు రైతు బంధు ఇస్తారన్నారు. 10 ఎకరాలు రైతులకు, ఎస్సీలకు 10 ఎకరాలు భూమి ఇస్తారన్నారు. మళ్ళీ వాళ్ళు కేసీఆర్ ఇండ్లు ఇస్తానన్నాడు. కేసీఆర్ 3 ఎకరాలు పొలం ఇస్తాడు దళితులకు. ఒకటి ఇచ్చింది ఏదైనా. ఒక 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక పింఛన్ అని వచ్చిందా? కొత్త పింఛన్. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చిన పింఛన్లే అట్లే అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి అయిపోయిన ప్రశ్న అయిపోయింది. మళ్ళీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక పింఛన్ ఇవ్వలే, ఒక్కటి ఇవ్వలే. రైతులకు 3 ఎకరాలు పొలం ఇవ్వలే. మళ్ళీ ఎస్సీ బంద్ ఇవ్వలే 10 లక్షలు. మరి ఎట్లా కొట్లాడతారు వాళ్ళు? ఇవాళ వచ్చి వాళ్ళకి ముఖం లేకనే అసలు నిలబడదామన్న క్యాండిడేట్ వెళ్ళారు వాళ్ళకి 18 గ్రామ పంచాయతీలు నాకు వచ్చి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి సమాధానం లేదు. మా దగ్గర ఇప్పుడు వచ్చిన 22 నెలల్లో 2 ఇయర్స్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సమక్షంలో మా నారాజ్ సార్ ఎమ్మెల్యే గెలిచినాక 5 లక్షలు పెట్టి ఒక్కళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాడు. ఏది గవర్నమెంట్ ఇస్తున్నది. ఒక్క రూపాయి కూడా స్కామ్ లేదు అందులో. ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ వెంకటయ్య ఇక్కడే ఉన్నాడు. వరికల్లాలు అంత ముందు 3 నుంచి 4 కిలోలు 5 కిలోలు 10 కిలోలు కట్టేది. ఒక లారీ పోవాలంటే కూడా లారీ ఆయనకు 500 1000 రూపాయలు ఐకేప్ సెంటర్ వాళ్ళు ఇస్తేనే బయటికి వెళ్ళేది. ప్రెస్ మిత్రులు వస్తే కూడా కనీసానికి ఛాయ్ దాపియానికి సింగిల్ డబ్బులు లేకుండా అంత ముందు ఐకేప్ సెంటర్లలో. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాంచాలి ఒక్క గింజ కూడా 41 కిలో అంటే 41 కిలో. మళ్ళీ బోనస్ కూడా 500 ఎమ్మటే పడుతున్నాయి ఆల్రెడీ. మా దమ్మనపేట విలేజ్ ఇదే విలేజ్ ఒక అదే ఐకేప్ సెంటర్ ఇట్లా పడదే. అందులో ఆల్రెడీ రైతులకు కూడా పడ్డాయి. పాలాభిషేకం చేస్తున్నాం మేము, రేపు పెట్టుకుంటున్నాం పాలాభిషేకం ఇలా కాకుండా. అట్లా అన్ని సెంటర్లలో కూడా స్వచ్ఛందంగా మంచిగా పోయినసారి అయినా ఇప్పుడైనా కూడా అందరు వర్క్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయింది గవర్నమెంట్ వచ్చినాక. ఉచిత కరెంట్ వస్తుంది, ఏది మహిళలకు సంబంధించింది యూనిట్లకు ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళా ఇండ్లు వచ్చినాయి, ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇండ్లు వచ్చినాయి. ప్లస్ మళ్ళీ ఈ సబ్సిడీ గ్యాస్ కదా సిలిండర్లు కూడా వచ్చేసినాయి. సన్న బియ్యం అయితే సన్న బియ్యం ప్రతి ఒక్కరు మొన్నటి నుంచి అన్ని బ్యాగులు నేను చూస్తున్నాను కదా మండలంలో. మా మండలం కాడికి కానీ జిల్లాలో కానీ అన్ని కూడా మా ఎమ్మెల్యే గారు మా మండల లీడర్లను కానీ ఎమ్మెల్యే సార్ కూడా కానీ ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా ఇన్ని స్కీములలో కూడా అదే టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 లక్షలు దళిత బంధు అన ముందుకే పైసలు తీసుకున్న రోజులున్నాయి. అది కూడా మీ ప్రెస్ ద్వారానే మాకు తెలిసింది. మాకే తెలియదు కదా, మేము ఊరు తిరగడం కదా. అదే మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ క్రమశిక్షణ మాకు నేర్పిండు. మేము అదే పద్ధతులు ఉన్నాం. 18 గ్రామ పంచాయతీలు క్లీన్ స్లిప్ అయిపోతున్నాయి మొత్తం వరదనపేటలో. అదంటే డౌటే లేదు కదా. క్లియర్ ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి మీరు. యాక్చువల్లీ 18 అంత ఈజీ అయితే కాదని చెప్పేసి ఇంకొక వర్గం అంటా ఉంది. బీజేపీ నుంచి ఆరూర్ రమేష్ గారు ఉన్నారు. ఆరూర్ రమేష్ గారికి పట్టు ఉంది. అంటే గతంలో ఎమ్మెల్యేగా 2 దఫాలుగా గెలిచారు కాబట్టి పట్టు ఉన్నది. సరే ఓడిపోయినప్పటికీ ఇప్పుడు ఆ పట్టు మీకు మైనస్ అవుతుందని చెప్పేసి ఎందుకని ఊహించలేకపోతారు? మేము మా తాత కాంగ్రెస్, మా డాడీ కాంగ్రెస్, నేను కాంగ్రెస్, అట్లా మా లీడర్లు కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్లో. మా కాంగ్రెస్ లోకి వెళ్ళి ఆరూర్ రమేష్ దగ్గరికి పోయి కోర్టులో మారి ఆయన మోసం చేసిన వాళ్ళు ఆయన దగ్గర ఉన్నారు. ఆయన చూసట్లేదు, వాళ్ళని కూడా చూసట్లేదు. కరెక్ట్ మా మండలం మా ఊరి. ఎందుకంటే ఆయన కారణం లేదు. మా కాంగ్రెస్ పార్టీలో కన్న తల్లి మోసం చేసిపోయిన వాళ్ళే ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కూడా మా ఎమ్మెల్యే సార్ గెలిచిన కొత్తనంటే మేము తలుపులు పెట్టాం. రాకుంటే తలుపులు కనుక తిప్పేది కళ్ళు నిండిపోయింది. నిండితే మేము కూడా ఏం చేయలేకపోతాం. మీరు అన్నట్టు కొత్త వర్గం పాత వర్గం ఒకటి అన్నారు కదా సార్, మీరు ఇద్దరు కలుపుకోపోతలేరని. గా వర్గం అవుతుందని చెప్పేసి మేము వద్దన్నాం. వాళ్ళు గదే స్థాయిలో ఉన్నారు. వాళ్ళది ఏం 10 సంవత్సరాలు ఏం చేసిన వాళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి. వాళ్ళు చెప్పిన కదా నాకు అన్ని జనాలు చెప్పిన కదా. వాళ్ళు ఏమి అయినప్పుడు వాళ్ళు ఎట్లా పోయి కొట్లాడుతారు? అంటే ఇప్పుడు మేము ఎట్లా కొట్లాడుతాం? అంటే ఇప్పుడు ఫైట్ వెంకటయ్య గారు, ఫైట్ ఇప్పుడు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కి ఉంటుందా, బీజేపీ ఉంటుందా ఇందులో? ఒక మాట మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆరూర్ రమేష్
బీజేపీ పార్టీ, కొండటి శ్రీధర్ బీజేపీ పార్టీ. ఇప్పుడు కొండటి శ్రీధర్ కాంగ్రెస్ నుంచి ఎదిగిన వ్యక్తి. అవును. ఒక దళితుడు. నేను ఇప్పుడు నరకుడు వెంకట అనడం నేనున్నా. నాకు గుడిసె కూడా లేదు, కానీ పార్టీలో సీనియర్ని గుర్తించి ఎమ్మెల్యే గారు గుర్తించి మరి గుడిసె లేనికైనా నేను ఏం చైర్మన్ ఇస్తా, ఓ 20 లక్షలు 30 లక్షలు పెట్టుకుని చైర్మన్ పోటీ పడ్డా కూడా 20 రూపాయలు లేకుంటే అందరినీ మండల పార్టీ బ్లాక్ అని ఒప్పించి గుడిసె లేనికి చైర్మన్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీకి సాధ్యం. ఇలా అరువు రమేష్కి ఏం తక్కువ చేసింది టీఆర్ఎస్ బీజేపీ పార్టీలో వీళ్ళు? బీజేపీ పార్టీలకు దేనికోసం మేము అరువు రమేష్ మీ ఇటువంటి పార్టీలు ఎందుకు మనకి ప్రజలకు తెలుసు. ఈయన తన ఆస్తులు కాపాడుకోవడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పార్టీ బీజేపీ రక్షణ కోసం మేలుకొరిపెడు తప్ప ప్రజలను ఉద్ధరించడానికి పోలే. నువ్వు ప్రజలు ఉద్ధరించినడు అయితే 10 సంవత్సరాల నుంచి నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు కదా. నువ్వు దళిత బిడ్డవు, దళిత బంధు స్కీములు 10 లక్షలు ఓపెన్ చేసినప్పుడు 30% కమిషన్ అని పత్రికలు పుంకలుగా రాసినా కూడా అరువు రమేష్ ఒక దళిత బిడ్డగా ఉండి ఏ ఒక్కరికి దళితునికి న్యాయం చేయడం, ఏ ఒక్క దళితుని ఎదిగనిచ్చడం. కొండటి శ్రీధర్ ఏ దళితుని ఎదిగనిచ్చాడు, అరువు రమేష్ ఏ దళితుని ఎదిగనిచ్చాడు. కానీ ఒక కేఆర్ నాగరాజు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఒక దళితుని గుడిసెలుని గరీబుని తీసుకొచ్చి ఒక చైర్మన్ సీట్లో కూర్చోబెట్టాడు. అదే ఒక కమిట్మెంట్. కేఆర్ అంటే కమిట్మెంటెడ్ కేఆర్ అంటే నాగరాజ్, కార్పొరేట్ నాగరాజ్. రైట్. ఓకే. ఇప్పుడు ఫైట్ ఎవరికి ఉంటుంది? దట్స్ మై ఫైట్. ఆడ మాకైతే పోటీ అయితే లేదు. పోటీ లేదా? ఈ నియోజకవర్గంలో పోటీ మేము చెప్పుకోవడానికి అర్థం ఉంది. మేము చెప్తా ఉన్నాం, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళను వాళ్ళు కొట్టాడుగా మనం. ఇందిరం ఇచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి అడుగుతాడు, ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు అడుగుతాడు. నువ్వు బిడ్డ నీ ఇంటికి బియ్యం కార్డు ఇచ్చిన, బిడ్డ నీ ఇంటికి సన్న బియ్యం ఇచ్చిన, బిడ్డ నీ ఇంటికి రైతు నేను 2 లక్షల రుణమాఫీ నీ ఇంటికి జరిగింది అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కానీ నువ్వు ఏమని చెప్పుకొని ఓట్లాడుతావు ఒకసారి చెప్పు అని మేము మీ పూర్వకంగా ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాం. ఏ రూపకంగా ఓట్లాడుతావు? మేము అడగడానికి సర్వ హక్కులు మాకు ఉన్నాయి. నీకు నీ ఇంటికి బియ్యం కార్డు వచ్చింది, నీకు కొడుకు నౌకరు వచ్చింది, నీకు ఇప్పుడు అడిగిన వాళ్ళకి ఇల్లు ఇచ్చినాం, సన్న బియ్యం అని మేనిఫెస్టో లేకుండా సన్న బియ్యం ఇచ్చినాం, ఉచిత బస్సు ఇచ్చినాం, ఉచిత గ్యాస్ ఇచ్చినాం, ఉచిత విద్యుత్ ఇచ్చినాం. ఇవన్నీ చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్కే ఉన్నది తప్ప బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బీజేపీ వాళ్ళు జై హనుమాన్ అని ఓట్లాడుతారా? ఏది బీఆర్ఎస్ వాళ్ళు మేము మొత్తం దళితులను మోసం చేసినని అడుగుతారా? ఏ దళితుని ఎదిగిచ్చినా దళితుని 3 ఎకరాలు డుమ్మ కొట్టినావు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, ఇవన్నీ చెప్పుకోవాలని చాలా ఉన్నాయి కానీ మీడియా జరుపుదు. రైట్. సత్యనారాయణ గారు, బీఆర్ఎస్కి గ్రౌండ్ లెవెల్లో గ్రాఫ్ అయితే ఉంది కదా, ఒప్పుకుంటారా ఈ మాట? గ్రాఫ్ ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడు అంత గ్రాఫ్ లేదు. అందరు మీ పార్టీకి వచ్చేసి అయింది. మా పార్టీకి రాకుండా కూడా మేము చేసినటువంటి పనులు ఆ విధంగా ఉన్నది. జనంలో మాకు అభిమానం ఉన్నది. అదే మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి పనుల వల్ల ఇవాళ మండలంలో ప్రతి గ్రామంలో మేము గెలుస్తామని దాదాపుగా 80% ఉన్నా. నేను 80% గెలుచుకోగలుగుతాం. మేము ఏం చేయలేదు. మేము కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, పోతే దీపం పథకం ఇచ్చినాం, ఉచిత బస్సు ఇచ్చినాం. ఇప్పుడు కూడా వాళ్ళు పంచిన చీరలు అవి దేనికి నారు గుంజుకునేది. వాళ్ళు టీఆర్ఎస్ కేసీఆర్ ఇచ్చిన చీరలను నారు గుంజుకునేది. ఇవాళ చూడండి మీరు చీరలు ఎంత నాణ్యతగా ఉన్నాయో. ఎందుకు ఓట్లేరు? మీ ఎందుకు ఓడిపోతావు? మాకు పోటీ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అనుకోవాలి. సెకండ్ ప్లేస్ మేము ఎవరు ఉంటామని. మాకు ఎవరు పోటీ కాదనుకుంటాను మేము. వాస్తవంగా కూడా ఏ పార్టీ కూడా పోటీ కాదనుకుంటాను. ఓకే. ఏంటి మీ నమ్మకం ఏంటి సార్ రాజిరెడ్డి గారు? ఎవరు పోటీ కాదు, మాకు మేమే అంటా ఉన్నారు, వన్ అండ్ ఓన్లీ అంటా ఉన్నారు. అంత ధీమా ఏంటి? అంటే మీరు ప్రజల్లో మీ పథకాలేనా? మా ఎమ్మెల్యే నాగరాజు సారు ఐపీఎస్ చేసిండు. అవును. ఒక ఎమ్మెల్యేకి వచ్చిండు, అందరిని అర్థం చేసుకుంటాడు. ఏ ఒక మీరు అన్నట్టు టీఆర్ఎస్ ఒక 4-5 లీడర్లు తప్ప వాళ్ళ కార్యకర్తలతో సహా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే, కళ్యాణ లక్ష్మి అంటే, ఇప్పుడు ఈ చీరలంటే ఇవాళ కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఏది లేదు, మొత్తం మేము కాంగ్రెస్ అంటాం వాళ్ళు చీరలు తీసుకొని. మేము అందుకని ఎవరు లేరు అంటున్నాం మాకు ప్రతిపక్షంగా. ఎట్లా మీ కళ్యాణ లక్ష్మి ఉన్నది, కళ్యాణ లక్ష్మి కూడా అందరికి లక్ష ఇస్తున్నాం ఆల్రెడీ. మా ఎమ్మెల్యే సార్ పోగానే ఏ పార్టీ అని అడగడు, ఫస్ట్ లెటర్ ఇస్తాడు, శాంక్షన్ చేస్తాడు గవర్నమెంట్. అందుకని మాకు ప్రతిపక్షం లేదు ఇక్కడ ఆల్రెడీ. ఓకే. సో మీరు ప్రజలకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఎలక్షన్ వస్తుంది కాబట్టి లోకల్ బాడీ ప్రజలు 2 సంవత్సరాల కానీ వెయిట్ చేస్తున్నారు. కాకపోతే మా సీఎం గారి గురించి, మా ఎమ్మెల్యే సార్ గురించి ఇన్ని రోజులు వెయిట్ చేసిన రిజర్వేషన్ అంటే, ఆ రిజర్వేషన్ కూడా మేము కట్టుబడున్నాం. ఆ రిజర్వేషన్ కూడా మేము స్వాగతించినాం. అప్పుడు స్వాగతిస్తున్నాం, ఇప్పుడు కూడా స్వాగతిస్తున్నాం. మంచి హ్యాపీగా ఉన్నారు. ఎక్కడికి పోయినా, ఏ విలేజ్ ఎక్కడైనా పొద్దు నుంచి రిజర్వేషన్లు 11-12 గంటలకు వచ్చినాయి. 12 గంటల నుంచి ఇప్పటిదాకా ఫుల్ హ్యాపీ ఉన్నారు. 18 గ్రామ పంచాయతీలు. ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్, నేను ఓసీ, మా విలేజ్ ఎస్సీ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నా నేను. అప్పుడు కూడా హ్యాపీగా ఉన్నా, ఇప్పుడు హ్యాపీగా ఉంటాను. అందరూ అట్లా మా చైర్మన్ మంది ఎవరైనా కూడా అందరు లీడర్లు కూడా ఏ రిజర్వేషన్కి అయినా కూడా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది పథకాలు ఇస్తున్నారు.
రిజర్వేషన్ పక్కకు పెడితే ఏ రిజర్వేషన్ కైనా మొత్తం విలేజ్ మొత్తం పథకాలు ఇస్తున్నారండి. మహిళలకి 2500 ఇంకా ఇవ్వలేదు, స్టార్ట్ చేయలేదు. పింఛన్లను 2500 6 గ్యారంటీలల్లో ఇప్పుడు ఏదైతే గ్యారంటీలు అయినా అవి కంపల్సరీ రేవంత్ రెడ్డి సార్ సమక్షంలో అందరు ఎమ్మెల్యేల సమక్షంలో కూడా అది పైన స్థాయిలో చూసుకుంటారు. కంపల్సరీ అవి కూడా అమలు అయితే ఆల్రెడీ అవి డెఫినెట్లీ వచ్చేస్తాయి. అవి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ లెక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, 10 ఎకరాల భూమి ఇస్తాం, ఎస్సీ బంధు ఇస్తాం, 10 లక్షలని మోసం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఉండబోదు. ఇప్పుడు మీరు జూబ్లీస్కి వెళ్ళారా? జూబ్లీస్కి వెళ్ళాం. బిఫోర్ ఎలక్షన్ వెళ్ళారు మీరు, ప్రచార మాధ్యమాల్లో వెళ్ళారు. 7 బూతులు ఇన్ఛార్జ్ వచ్చిన 7 బూతులలో కూడా భారీ మెజార్టీ వచ్చింది ఆల్రెడీ. ఓకే, మీరు వెళ్ళారు సార్. అక్కడ కాంగ్రెస్ ఒంటరిగా అయితే బరిలో దిగలేదు. ఎంఐఎం అజారుద్దీన్ గారికి అప్పటికప్పుడే మినిస్టర్ పదవి ఇవ్వడం, వీటి వల్ల గెలిచింది మీరు కైవసం చేసుకున్నారండి బీఆర్ఎస్ బీజేపీ వాదన. దీన్ని మీరు సమర్థిస్తారు? ఎంఐఎం ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. సరే కొన్ని రోజులు టీఆర్ఎస్ కున్నా కూడా ఇప్పుడు అది పెద్ద స్థాయి లెవెల్లో మాట్లాడతారు. మా స్థాయి కాదు, మాది మండల స్థాయి లెవెల్, మాకు ఈ కాన్స్టిట్యూన్స్ లెవెల్లో మేము మాట్లాడతాం. ఆ స్థాయి లెవెల్లో కూడా వాళ్ళు మంచిగానే అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన ప్రజలు కాంగ్రెసే. అజారుద్దీన్ సార్ కూడా ఈ పార్టీ ఆ పార్టీ చేంజ్ కాలేదు. కాకపోతే ఎంఐఎం పార్టీకి అయితే ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఇచ్చిండు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ ఏమైనా చీలికలు ఉండే అవకాశం ఉంటుందా? అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్. అంటే అందులో బీఆర్ఎస్ పార్టీ మొత్తం పోయింది, ఎక్కడ లేదు. నాకు తెలిసి అయితే ఇక్కడ గ్రామాల్లో అయితే అసలు లేదు. హైదరాబాద్ మొన్న చూస్తే కూడా 60 రూపాయలు పట్టుకుపోయింది, ఏం లేదు. ఆల్రెడీ పెద్ద స్థాయిలో సపరేట్ కూకున్నారు. మా చిన్న స్థాయిలో మేము మాట్లాడతాం కదా, అంతేనా? దాని పని అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే కొండం కొట్ట పోయి కదా వినట్టు కావాలి పని అక్కడనే అయిపోయినాక ఇంకా ఎలక్షన్ చేస్తుంది కదా. ఓకే సార్, ఎలక్షన్ రాబోతుంది. ఎలక్షన్స్ నడుమ మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజలకు మేము ఒక్కటే మెసేజ్ చేయదలుచుకున్నా ఉన్నాం. ఈ వర్ధనపేట నియోజకవర్గ ప్రజలకు మేము మా కేఆర్ నాగరాజన్ ఆదేశాల మేరకు మా మండల పార్టీ అధ్యక్షులు సత్యన్న గారికి, మా అబిడి రాజిరెడ్డి గారికి, మా సీనియర్ నాయకులు కోశాల వెంకన్న గారికి, మాజీ సర్పంచ్ మల్లారెడ్డి గారికి, మాధవ మిగతా ఉన్నటువంటి గ్రామస్తులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వర్ధనపేట మండలంలోనే మేము దమ్మన్నపేట గ్రామంలో ఉన్నాం. మీరు సరే వచ్చి మీరు మా వాయిస్ మా నియోజకవర్గం ఉన్నట్టుగా బ్లాక్ ఒక మండలం ఉన్నాయంటే మొత్తం ఒక 2 మండలం 3 మండలం మేము కవర్ చేసుకున్నట్టే మేము ప్రజలకు ఏమి తెలుసుకున్నామంటే ఒకటే, పని చేసిన వాళ్ళకు పట్టం కట్టాలి, కడతా ఉన్నారు, కట్టబోతూ ఉన్నారు. ఎందుకంటే మేము పని చేసాం, మా నాగరాజు గారు పని చేశారు. అరే మేము మేము ఒక ఈ నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ అయితేంది ఏదైతేంది ఒక మంత్రి ఒక 5-10 లక్షలు తీరు సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యే టోల్ ఫ్రీ నెంబర్ అని పెట్టి, టోల్ ఫ్రీ నెంబర్ ఏ ఎమ్మెల్యే పెట్టిండు రాష్ట్రంలో, టోల్ ఫ్రీ నెంబర్ అని పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండి, ఇంకోటి ప్రతిదీ కూడా మొత్తము నియోజకవర్గాల ఇండ్లు రేషన్ కార్డుల ప్రభావితం మామూలుగా లేదు. డిఎస్సి నోటిఫికేషన్ మామూలుగా లేదు. వాళ్ళు డిఎస్సి వేసేది, వాళ్ళదండి కేసులు వేసేది, పేపర్ లీక్ చేసేది, ఆగమయ్యేది. ఈ లోపల నా కొడుకు బిడ్డకు పిల్లలు అయితే ఏర్లు పడేది, వాళ్ళకు బిల్లలు అయ్యేది, బియ్యం కార్డు రాకపోయేది. అటువంటిది మొత్తం కూడా వివరంగా కూడా రేషన్ కార్డులు, సన్న బియ్యం, బోనస్, ఎలాంటి వడ్ల కొనుగోలు విషయంలో ఈ 2 సంవత్సరాల నుంచి ఒక్కనాడన ధర్నేసిన సందర్భం ఉందా? కాబట్టి మాకు ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు, కాంగ్రెస్ పార్టీ పట్టం కడతారు. నాగరాజన్న నాయకత్వంలో వర్ధనపేట నియోజకవర్గంలో 100 గెలుస్తాయి. మా ఆవిడ 80% కానీ 100% గెలిచేస్తాం మేము. ఓకే సార్, సత్యనారాయణ గారు మండల పార్టీ అధ్యక్షులుగా మీరు ఉన్నారు కాబట్టి మీకు 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. అన్ని గ్రామ పంచాయతీల్లో స్వీప్ చేస్తాం, క్లీన్ స్వీప్ అని మీరు అంటున్నారు. ఎక్కడ కూడా మీకు మైనస్ లేదా సార్? ఏ గ్రామంలో కూడా మీకు మైనస్ అనేది లేదా? అవపడతలేదు మాకు ఎక్కడ కూడా, ఏ గ్రామంలో కూడా మైనస్ గా అవపడతలేదు. మేము చేసినటువంటి పనులు చూడండి మీరు, ఒక బూత్కు మా దాదాపుగా సిటీ కలుపుకునే 43 బూతులు, 44 బూతులల్లో ఒక బూత్కు 12 చొప్పున ఇండ్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జనవరి సంవత్సరం మారంగానే మళ్ళీ బూత్కు 12 అంటే ఒకసారి లెక్కేయండి మీరు, 43 × 12 ఇట్లా ఇల్లు ఇచ్చుకుంటూ పోతాను. కేవలం నిరుపేదలకు ప్రతి ఒక్క కట్టుకునే వారికి ఇల్లు ఇస్తూ ఉన్నాం. పోతే రెండు మిగిలిపోయినాయి. ఏంటిదంటే 2500 కానీ ఇంకొకటి 2 మిగిలినాయి. వాటిని కూడా అతి త్వరలో మా రేవంత్ రెడ్డి గారి సీఎం గారి నాయకత్వంలో అతి త్వరలో వాటి కూడా పెన్షన్ 4000 6000 ఈ 2 మిగిలిపోయినాయి. ఈ రెండింటిని కూడా ఒక సంవత్సరంలో 2 స్కీమ్లను కూడా పూర్తి చేద్దామన్న నమ్మకం మా సీఎం గారికి ఉన్నది. తప్పకుండా మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మా సీఎం గారు చేస్తున్నట్టు పనులకు ఆకర్షితులై ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ కావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి అన్న ఉద్దేశంగా ఉన్నారు. మేము దాదాపుగా సరే నేను ఫస్ట్ మాట కూడా కట్టుబడి ఉంటాను. ఇప్పటికి కూడా ఎక్కడో ఏదో ఒకటి 2-3 గ్రామాల్లో ఓడిపోవచ్చు కానీ ఎక్కువ శాతం 80కి పైనే గెలుచుకుంటాం మేము. గ్రామ పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీ మాది, జెడ్పీటీసీ మాది. 2-3 గ్రామ పంచాయతీలు అంటున్నారు.
ఏం జరిగింది అసలు? అంటే అక్కడ మీకు సీనియర్స్ ఏమైనా లోపం ఉందా? మాదంటే దీనికి నాయకత్వం. రాజిరెడ్డి గారు చెప్పాలి. ఎస్, మాకు నాయకత్వం అట్లా ఇప్పుడు మా కాంగ్రెస్ కొత్త పార్టీలో పార్టీ మీరు నీళ్ళు, అన్నట్టు- కొత్త నీళ్ళు, పాత మీరు నీళ్ళు అన్నట్టు కలిసినాయి. మాకు కావాలని వీళ్ళు మాకు కావాలని మా దాంట్లో ఉండదు తప్పితే అసలు ఎదురు పార్టీ టీఆర్ఎస్ బీజేపీ అనేది అయితే అసలు ఏం లేదు. ఆ సిపిఐ పార్టీ కూడా మాకే సపోర్ట్ ఉంది. వాళ్ళు ఎమ్మెల్యేకైనా మాకే ఉన్నారు, ఎంపీకైనా మాకే ఉన్నారు, ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే ఉన్నారు. దాని విషయంలో మీరు నాకైతే ఇబ్బంది ఏం లేదు. 100% ఒక్క గ్రామ పంచాయతీ కూడా అన్ని 18 గ్రామ పంచాయతీలు అసలు వాళ్ళు టీఆర్ఎస్ అభ్యర్థులే లేరు, వాళ్ళకు అసలు వాళ్ళ క్యాండిడేట్లే లేరు. ఇప్పుడు మా క్యాండిడేట్లు మీరు అన్నట్టు మా క్యాండిడేట్లే మేము నిలబడతామంటే మేము నిలబడతాం అంటారు, అట్లా జరిగేది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు పలుకుబడి ఉంది, మీకంటూ మీ పేరుకు ఒక ఇది ఉంది, గ్రాఫ్ ఉంది, ఇక్కడ వర్ధనపేటలో ఉంది. మీరు ఎక్కడైనా ఏదైనా యునానిమస్ చేసే దిశగా ఏమైనా ప్లానింగ్స్ ఉన్నారా? మీకు ఏమైనా ప్లానింగ్స్ ఉందా? సీఎం సారు యునామస్ లేకుంటే ఏదో ఇప్పుడు జియో అది వచ్చింది అన్నారు కదా, దాని వల్ల అవుతుంది కానీ లేదంటే ఇది పడకల్లా నాకు తెలిసి ఒక 15 యునామస్లు అయిపోయి ఒక 2-3 నిలబడితే ఆల్రెడీ ఆటోమేటిక్ అవి కూడా వెళ్తాం. కానీ ఆ ఛాయిస్ లేదని నోటాకు పోయినా ఇవ్వాల్సిందే అని చెప్పేసి అన్నారు కాబట్టి దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఇంకే 2 రోజులు అయితే ఆయనతో తెలుస్తుంది అది ఎట్లా అవుతుంది అని కూడా మాకు పూర్తి విషయం తెలియదు కదా దాని గురించి. ఓకే, యాక్చువల్లీ మీరు ఇక్కడ జెడ్పీటీసీ క్యాండిడేట్ అంటే కాకపోతే మీకు రిజర్వేషన్ రాని కారణంగా మీరు ఇలాగే ఉండిపోతానని చెప్పేసి ఒక వినికిడి, నమ్మొచ్చా దీన్ని? మేము ఏ రిజర్వేషన్ వచ్చినా ఏది వచ్చినా ఎస్సీ వచ్చినా బీసీ వచ్చినా జనరల్ వచ్చినా మేము గెలిపించుకోనికి రెడీ ఉన్నాం, మామూలు గెలవడానికి రెడీ ఉన్నారు. అసలు మేము గెలిచినట్టే 2 సంవత్సరాలు జెడ్పీటీసీ మేము చేసినా, ఎంపీ మేము చేసినా, సర్పంచ్ మేము చేసినా, అన్ని మా కార్యకర్తలు, మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే ఉన్నాడు, మేము అన్ని చేసినట్టే లెక్క కాదు. 2 సంవత్సరాలు డిసెంబర్ 9న 2 సంవత్సరం పడుతుంది మీకు. ఇక అంతే, కాంగ్రెస్కి చెల్లుబాటు అయిపోయింది, ఇక కాంగ్రెస్ రాదు అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ అండ్ బీజేపీ అంటా ఉంది. వాళ్ళకు 1,00,000 మెజార్టీ గెలిచిన వాళ్ళనే మళ్ళీ 20,000తో మేము ఎక్కువ గెలిచినామంటే అది వాళ్ళకే వదిలేస్తున్నాం. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి బాగా ఇప్పుడు టీడీపీలో వాళ్ళే ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్లో వాళ్ళే వచ్చి ఆ కార్యకర్తలే టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ మేము గెలవగానే మా కాంగ్రెస్లోకి వద్దాం అనుకుంటారు వాళ్ళే, అదే లీడర్లు. మా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా అందులో పోయింది ఆల్రెడీ. ఇక వాళ్ళు ఆల్రెడీ కొంచెం జిమ్మిక్కులు చేస్తారు కాబట్టి ఆ జిమ్మిక్కుల గురించి మీకు తెలుసు, మీడియా మిత్రులకు మాకంటే ఎక్కువ తెలుసు. ఎందుకంటే మేము ఒకటే దాంటుంటాం, ఒకటే బర్రెకు పాలు చిక్తాం, ఒకటే తల్లికి పాలు చిక్తాం. కానీ వాళ్ళు 4 బార్లకు చీకటోళ్ళు కాబట్టి వాళ్ళకి అలవాటు కాబట్టి మీ అట్టలు సార్లు వచ్చి ప్రెస్ సార్ ఇప్పుడు మీరు వచ్చిన సార్ వచ్చి వచ్చిన ఎత్తాను వాళ్ళది ఏంది పరిస్థితి అని అడుగుతాను. గట్లా వాళ్ళు హుషారు ఉంటారు అన్నట్టు, కొంచెం మేము నీట్గా వెళ్ళిపోయటం జనాలకు. ఇప్పుడు మా లీడర్లు కానీ, మా మండల పార్టీ అధ్యక్షుడు కానీ, మేము కానీ, మా పోషాల సీనియర్ నాకు ఇటాటోళ్ళు ఏం చెప్తామని మేమంటే ₹1 కరప్షన్ లేకుండా మా సొంత పైసలు ఖచ్చితార్థం తీసుకొని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటానా లేకపోతే నేను ఏదో బిజినెస్ చేసుకుంటానా మా పైసలు మేము పెట్టుకుంటానని తప్పితే ఆ లీడర్లు ఇప్పటికల్లా వచ్చి ఇద్దరికల్లా సగం కార్యకర్తల దగ్గర, లీడర్ల దగ్గర, స్కీము ఇచ్చిన దగ్గర సగం వసూలు చేసేవాళ్ళు. ఎందుకు వసూలు చేసేవాళ్ళు అంటే మా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. వాళ్ళు దళిత బంధు 3 ఎకరాలు ఇస్తారంటే వసూలు చేసిన పైసలతో ప్రూఫ్ నా దగ్గర రేషన్ కార్డు రామందుకే రేషన్ కార్డు వసూలు చేస్తానన్నారు. ప్లస్ మన 3 ఎకరాల భూమి వస్తుంది రైతులకు అని చెప్పేసి వాళ్ళే పేర్లు రాసుకున్నారు, వాళ్ళే లిస్ట్ అవుట్ చేసుకున్నారు. అట్లాంటి తత్వం వాళ్ళ దగ్గర ఉన్నది. అందుకని మా కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళన్నా కూడా వాళ్ళని నిలబెట్టింది, ఎందుకంటే వాళ్ళే వెళ్ళిపోతారు ఆటోమేటిక్. సరే, ఇక్కడ బీఆర్ఎస్కి పట్టు లేదని చెప్పేసి అంటున్నారు కదా, జూబ్లీ హిల్స్ విషయాన్ని తీసుకుందాం. మీరేమో ఎంఐఎంతో సపోర్ట్ తీసుకున్నా కూడా బీఆర్ఎస్ ఏమో 70 చిల్లర ఓట్లు గెయిన్ చేసింది, 70,000 చిల్లర. ఇక్కడ కూడా అదే రకంగా గెయిన్ చేస్తుంది అని ఎందుకని అనుకోలేకపోతారు మీరు? ఇప్పుడు హైదరాబాద్లో ఆంధ్రోళ్ళు ఎక్కువ ఉన్నారు, మనం తక్కువ ఉన్నాం. ఓకే, తెలంగాణలో ఆంధ్రోళ్ళు ఓట్లు ఆంధ్రోళ్ళు వేసుకున్నారు, మన ఓట్లు మనం వేసుకున్నాం తెలంగాణలో. కేసీఆర్ ఏమన్నాడు, 1,00,000 నాగళ్ళతో రామోజీ ఫిలిం సిటీ మొత్తం దున్నాలి, ఆంధ్రలో నిల్లగొట్టాలన్నాడు. మరి ఆంధ్రలో సీట్ ఎట్లు ఇచ్చిన వారు చూపించిన మన తెలంగాణకి ఎందుకు లేదు? అరే ఆ స్థాయి మాది కాదు. ఎమ్మెల్యే సార్ అట్లా ఇంకా పెద్దలు మాట్లాడతారు. ఓకే, ముగ్గురిని ఒక క్వశ్చన్ తోనే ముగించేద్దాం. ఫస్ట్ మీతోని ఫైనల్ మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఎవరికి? ప్రజలకా? ఎస్, ప్రజలకే, నియోజకవర్గ ప్రజలకు మొత్తం మేము ఎక్కడ చెప్తా ఉన్నాం, మీకు బియ్యం కార్డు, ఉచిత విద్యుత్తు, సబ్సిడీ గ్యాసు, ఇవన్నీ కూడా పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ మీకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఇస్తుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని, నాగరాజన్నను ఆశీర్వదించి వాళ్ళు తప్పకుండా ఘన విజయంగా ప్రజలు కట్టబెట్ట అవుతున్నారు. మీరు ఒక మాట అన్నారు, ఏమని బీఆర్ఎస్ బీజేపీ అసలు వాళ్ళు ఉనికే లేదు, వాళ్ళని ఎందుకు మీరు 10 సార్లు వాళ్ళు తెరపైకి వస్తారు, వాళ్ళకి అసలు నిలబడి క్యాండిడేట్ లేడు గ్రామాలలో. కాబట్టి కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో వాస్తవంగా అది బీఆర్ఎస్ సీటు. 2 సంవత్సరాలు బీఆర్ఎస్ గెలిచింది, 1 సంవత్సరం టీడీపీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎందుకు ఇచ్చింది? మొన్న రేవంత్ రెడ్డి సర్కారు
ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంది, ప్రజల కోసం కష్టపడుతూ ఉంది, ప్రజల కోసం 6 నిమిషాలు కృషి చేస్తూ ఉంది, కరప్షన్ లేకుండా చేస్తూ ఉన్నది. హైడ్రా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడ జుబ్లీస్ ఎన్నికలు భారీ నవీన్ యాదవ్ను భారీ మేరతో కాంగ్రెస్ పార్టీ ప్రజలు గెలిపించడు. ఇప్పుడు ఏదైనా ఇక్కడ కూడా జరగబోయేది ఇంకొక 20 సంవత్సరాల దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే గెలిచారు. మా ఎమ్మెల్యే సార్ కూడా కాంగ్రెస్ పార్టీ జనరల్ అయినా ఎస్సీ అయినా ఆయనకి ఇక్కడ ప్రజలు పట్టం కడతారని మేము నియోజకవర్గ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ విన్నవించుకుంటున్నాం. సత్యనారాయణ గారు, ఫైనల్లీ మీరేం చెప్పి ముగించాలనుకుంటున్నారు? మేము ఈ యొక్క వర్ధనపేట మండల ప్రజలకు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనా సూచనలు, ఆరు రమేష్ గారి పాలనా సూచనలు, వాళ్ళు ఏ గ్రామంలో కూడా ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వాళ్ళకి 2 నెలల దాకా 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ప్రతి గ్రామంలో మేము చేసినటువంటి అభివృద్ధిని చూసి మాకు ఓట్లు వేయని అడుగుతూ ఉన్నాము. మరి వారు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో వాళ్ళు 1000 రూపాయలు ఓటుకి ఇచ్చినప్పటికీ కూడా మేము రూపాయి ఇవ్వకుండా కూడా మా ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి ఆయన దగ్గర చరిత్రను చూసి మేము గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా మా మండలంలో మా ఎమ్మెల్యే గారి పేరుతోటి మా కార్యకర్త మా క్యాండిడేట్స్ మొత్తం గెలుతుందని నా యొక్క అభిప్రాయం. ఓకే సార్, ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి. నాకు యాక్చువల్గా 2 క్వశ్చన్లతో మనం ముగించేద్దాం. 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను సంపాదించుకుంది అనే ఒక మాట బయటకు వస్తూ ఉంది, ఏం చెప్తారు? ఇప్పుడు మొన్న మీరన్నట్టు జూబ్లీ ఎలక్షన్ల కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఇట్లా జరగగానే 10 మందికి పెడతాం సోషల్ మీడియా. మీరే చూసినారు కాదు, సోషల్ మీడియాలో వాళ్ళు ముందు వెళ్ళరు. మేము మన కాంగ్రెస్ గవర్నమెంట్ మా ఎమ్మెల్యే గారు మేము ఇప్పుడు ఏం చెప్పిన ఇద్దరు టీఆర్ఎస్ వాళ్ళకు చెక్కులు ఇస్తే కూడా మేము పేపర్లు వేసుకుంటలేము వాళ్ళకి. ఏది అట్లా దానికి కొంచెం ఇటాటున్నది తప్పితే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్నట్టు అన్ని గ్యారెంటీలు ఇచ్చినట్టే. ఇప్పుడు పింఛన్ ఎవరు తీసుకొచ్చిన రాజశేఖర్ ఇచ్చిండు, పింఛన్ ఇచ్చినట్టు కదా మేము వాళ్ళకి. మరి 6 గ్యారెంటీలు ఏడు మిగిలింది? 2500 మహిళలకి 2500 అంటే ఆల్రెడీ ఇప్పుడు అదొకటి స్కీమ్ అదొకటి అయినట్టే కదా. మిగతా అయితే 5 ఇచ్చినట్టే కదా ఆల్రెడీ. పింఛన్లు అయినా కొన్ని సగం ఇస్తాలని చెప్పేసి వాదన ఉంది. అన్నిటికీ బోనస్ అందరు ప్రతి ఒక్కరు పడ్డది. గ్యాస్ ప్రతి ఒక్కటి యూనిట్లు ఏదైతే 0 బిల్ ఉందో వాళ్ళకి వచ్చేసినాయి. 2 లక్షలు రుణమాఫీ చేసిన కంపల్సరీ, 1 నుంచి 2 లక్షల మధ్యన అందరికి లేదు, అందరికి చేసిండ్రు. ప్రతి ఒక్కరు అకౌంట్లకు కట్ అయింది. ఎందుకంటే అది కొంచెం మంది ఏదో డేట్ ఇచ్చింది కదా 2018, ఆ డేట్ సంబంధించింది తప్పితే. చెప్పండి. చూడండి, 2500 అని మీరు అంటా ఉన్నారు. ఇది జరిగిన పనులు కాంగ్రెస్ ఒక చిన్న క్లారిటీ, నేను అనట్లేదు, మీ అపోజిషన్ వాళ్ళు అంటున్నటువంటి మాట నేను మీకు 2500 అంటున్నారు కదా. ఇన్ని చేస్తా ఉన్న చేసింది పార్టీ అది ఒక్కటి. ఒక 2500 కేటీఆర్ 10 సంవత్సరాలలో ఇంకెప్పుడు చేస్తావా నువ్వు అన్ని గిన్ని పనులు ఎప్పుడు చేస్తావా అంటే, అరే మేము పూరడు పుట్టి 21 రోజులు వెళ్ళలేదు మాయమ్మడి పడతాను అన్నాడు. 10 ఏళ్ళు పరిపాలించుండు. ఒక 2500 ఆగిందా? అది కూడా చూడు. 2500 ఇస్తే చెరువు కనుక తువ్వు దింపితే మొత్తం చెరువుకో కొట్టుకపోవాలి టీఆర్ఎస్ అసలు పార్టీ అడుగుతూ ఉండడు. ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, నేను అడిగే ప్రతి క్వశ్చన్ మీ అపోజిషన్ వాళ్ళు అడిగిన ఇది నా సొంత క్వశ్చన్ అయితే 25 కర్మ పెట్టేస్తారు, అయిపోతుంది. అది కూడా అదొక్కటే మిగిలింది, అయిపోతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ దళితులకు భూమి ఇస్తాను, ఇచ్చిలా? రేషన్ కార్డు ఇచ్చిలా? ఇయ్యదు. ఒక పింఛన్ ఇచ్చిలా? ఇయ్యదు. మన ఏది కేసీఆర్ అల్లుడెత్త అనుకోవాలి, గొర్రె అనుకోవాలి, భర్య అనుకోవాలి, ఇల్లు కావాలి, ఇచ్చిండా? ఇయ్యలే. మరి ఎందుకు వెళ్ళి 10 సంవత్సరాలు వాళ్ళు ఏ స్కీమ్ అమలు చేయలే? అసలు మేము ఇప్పుడు 6 గ్యారంటీలలో ఒక 2500 ఒక ఎందుకంటే పింఛన్లు రాలేదనగా పింఛన్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అరే ఉచిత బస్సు ప్రయాణం పెడితే సాధ్యపడది అని చెప్పి శిఖండి పాత్ర వేసారు. కానీ ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే డిసెంబర్ ఆర్టీసీ కూడా లాభం చేకూర్చింది కాంగ్రెస్ పార్టీ, లాభాలతో నడుస్తూ ఉన్నది. కానీ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలి అని చెప్పి 3 నెలలు కండక్టర్లను డ్రైవర్లను అది గోస పట్టుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ లాభాల బాటలో ఉచిత బస్సు ప్రయాణం చేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ నెలకు ఒక రోజుకు 369 కోట్లతోటి లాభాల బాటలో ఆర్టీసీ నడుస్తూ ఉన్నది. ఏ ఒక్కటి మేము ప్రైవేట్ పరం చేయలే. నువ్వు అంగన్వాడీలో గోసపుచ్చుకొని ధర్నాలు దిగిర్రు, ఆర్టీసీలో ధర్నాలు దిగిర్రు. కానీ ఏ ఒక్క ఈ రాష్ట్రంలో ఏదన్నా ఇప్పుడు 2 నెలల కాంచి ఏదన్నా ఉద్యోగస్తులు కానీ ఏదైనా కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎక్కడ నిరసన దీక్షణ ధర్నా కార్యక్రమాలు ఉన్నాయి 2 ఎక్కడ చూడండి. రైట్ సార్, ఇక్కడ ఇప్పుడు మీరు అన్ని చేసి అంటున్నారు కదా, కానీ ఇప్పుడు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు వాళ్ళకు ఒక ఆయుధం ఏంటిది? 2500 మహిళలకు వచ్చినాయా? ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతారు గడప గడపన,
మీకు ఇది మైనస్ అనిపించట్లేదా? సార్ మళ్ళీ కూడా చెప్తున్నా సార్, బీవీఆర్ న్యూస్ ఛానల్ ద్వారా మీ ద్వారా మేము తెలుపరుస్తున్నాం, సంతోషం మీరు వ్యక్తం చేస్తున్నాం. మీరు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు. వాళ్ళ గ్యారెంటీలు టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఒక్కటి కూడా ఇవ్వలేదు. మేము 6 గ్యారెంటీలలో 5 ఇచ్చినాము, 5 కాదు 6 ఇచ్చినాం. మొత్తం ఒకటి 2500 ఒకటి తప్ప మిగతా అన్ని వచ్చినాయి. ఎందుకంటే పింఛన్ కూడా మా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే అది కూడా ఆల్రెడీ. మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతిదీ నెలకు ప్రతి రోజు కూడా వారానికి నెలకు 30 రోజులు ఉంటే 20 రోజులు ఇక్కడ పబ్లిక్ సేవ చేస్తుంటే 10 రోజులు హైదరాబాద్ పోతాడు. ఎల్ఓసి అంటే, సీఎం రిలీఫ్ ఫండ్ అంటే, చెక్ డ్యాములు అంటే, రోడ్లు అంటే. ఇప్పుడు ఆరు రమేష్ తచ్చడి మట్టిపోయలే మా దమ్మనపేటలో ఊళ్ళనే, మాకు ఏఎన్ఆర్ సార్ వేసిండు ఇలా ఊళ్ళో. మరి ఇప్పుడు ఏఆర్ వతనే ఓట్లాడుతారు వాళ్ళు. మండలంలో కూడా ఎక్కడ కూడా మొత్తం కరప్షనే. ఇటు చెరువు కోనారెడ్డి చెరువు కట్ట పట్టుకొచ్చింది, 14 కోట్లు వచ్చినాయి చెరువు కట్టది. ఎంత కట్టిన రావుతూ ఓసారి దిగింది, ఆయన దిగింది కదా. 10 సంవత్సరాలు చెరువు కట్టేది పోయలే కదా. అట్లా ప్రతి ఒక్కరు చూసుకుంటూ పోతే ఒక్క వర్క్ కూడా చేయలేదు. ఇదే 2 సంవత్సరాలలో 22 నెలల్లో మా ఎమ్మెల్యే గారు ఎంత ఫండ్ తెచ్చింది అనేది రమ్మని రేపు పొద్దున ఓట్లాడుతాం. మేము ఎట్లా ఓట్లాడగల, వాళ్ళు ఎట్లా ఓట్లాడతారు. అందుకనే కదా మేము చెప్పేది. ఇప్పుడు వాళ్ళకి అర్హతనే లేదంటున్నాం క్లియర్గా. ఎందుకంటే వాళ్ళు ఇల్లు లేదు, మీ ఇప్పుడే చెప్పిన క్లియర్. లాస్ట్ కూడా మళ్ళీ ఫైనల్గా చెప్తున్నా, వాళ్ళు అల్లుడెత్త పండుకుంటాడు, గొర్రెత్త పండుకుంటుంది, బర్రెత్త పండుకుంటున్న కేసీఆర్ వాళ్ళ లీడర్లు, వాళ్ళ ఎమ్మెల్యే ఇల్లు ఇయ్యలే, వాళ్ళకి అర్హత లేదు ఓటు అడగనికి. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నాడు, ఇయ్యలేదు అడగనికి. ఒక్క రేషన్ కార్డు రాలే, ఒక్క పింఛన్ రాలే. 10 సంవత్సరాలు. ఇప్పుడు నేను చెప్పేది ఒక్క నెల కాదు, మేము 22 నెలలనే గిన్నిచ్చినాం. మేము ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి నాయకత్వం వెళ్ళేస్తాను. వర్ధనపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వాళ్ళ ఇన్ఛార్జీలు ఎవరో చెప్పండి ఒకసారి. వాళ్ళు ఎక్కడ ఏ గ్రామం తిరుగుతున్నారు చెప్పుకోవడానికి ముఖం లేదు వాళ్ళకు. మనం పదే అంటున్నాం, ఈ వర్ధనపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి నాయకులు ఎవరో చెప్పుర్రు. ఏ దళిత నాయకుడు పనిచేస్తాడు, ఆయన ఒక దొర పని చెప్తాడు. ఇక్కడ 3 సంవత్సరాలు ముంచుండు ప్రజలను. ఒక్క మాదిగా ఉన్నది కానీ, మాలు ఉన్నది కానీ, గొచ్చంగా వేసినది బీసినది కానీ. ఇప్పుడు పాలకుర్తి మీరు అక్కడ ఏమిలే మనవరాలు ఆమె పెద్ద పులు ఊపిపోతే అక్కడ పోయాడు. అక్కడ కూడా అడ్రస్ లేదు, మళ్ళీ ఇక్కడ ఎవరు దిక్కు దశలేరా. బీజేపీ నుంచి బీఆర్ఎస్ మళ్ళీ ఎలమదోరే ఉంటాడా? మాదిగల నియోజకవర్గంలో మాలల నియోజకవర్గంలో ఎలమదోరే పనిచేస్తాడా? ఓకే. సో ముగించే ముందు ఇంకేమైనా ఉందా ఫైనల్ వర్డ్స్? ఇంకేమైనా ఉందా? ఫైనల్ ఏం లేదు. 18 గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు ఇలా వచ్చినాయి. 18 గ్రామ పంచాయతీలు మొత్తం అవుట్ మేము గెలుచుకున్న వార్డు నెంబర్లు సర్పంచ్ తో సహా మొత్తం వెళ్తాం. కాబోయే మళ్ళీ వచ్చే ఇంకో ఎలక్షన్ లో కూడా మేము అసలు దయాకర్ రావు ఏ నియోజకవర్గం ఎంచుకోమనండి జిల్లాలో. ఈ మాదిగల నియోజకవర్గం మాలల నియోజకవర్గం మీద పడేది వచ్చి దయాకర్ రావు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. మరి బీఆర్ఎస్ నుంచి ఎవరు తిరుగుతాడు, బీజేపీ నుంచి ఎవరు తిరుగుతాడు? బీజేపీ నుంచి కొండటి శ్రీధర్, బీజేపీలకు హరు రమేష్. మరి వాళ్ళు బీజేపీ అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు ఇక్కడ? ఎలమదోరు ఉన్నాడు, దళితుడు ఉన్నాడు, దళిత నియోజకవర్గం ఇది మిమ్మల్ని మీ ద్వారమే ప్రజలు తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఇది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాగరాజన నాయకత్వంలో మేము క్లీన్ షీట్ చేసేస్తామండి. అంతేనా? ముచ్చట దాని సంశయం లేదు. ఆఫ్టర్ ఎలక్షన్ అంటే రిజల్ట్ తర్వాత మీరు ఇదే ఇంటర్వ్యూ ఇస్తారా సార్? పక్కా ఇస్తారా సార్? ఇచ్చుడనే కాదు, ఆల్రెడీ మేము గెలిచిన ఆల్రెడీ 2 సంవత్సరాల కాలం మా కార్యకర్తలు వాళ్ళే సర్పంచ్లు, వాళ్ళే ఎంపీటీసీలు, వాళ్ళే మండలి లీడర్లు. మేము కూడా అందులో ఉన్నాం. ఇంకా గెలిచేది పత్రాలు వచ్చినాయి కాబట్టి అన్ని మాయ. మేము చెప్పుకోవడానికి 100 కారణాలు లేవు, చెప్పుకోవడానికి ఒక్క కారణం ఏమున్నది? అసలు బీఆర్ఎస్ లో నాయకుడు ఎవరు? దళితుడా, దళిత నియోజకవర్గాలు ఎల్మదోరనా? ఓకే. సో చూద్దాం, రిజల్ట్ అంటే ఎలక్షన్ జరగాలి, రిజల్ట్ రావాలి. తర్వాత యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమాజినేషన్ అనేది కరెక్ట్గా ఉంటుందా ఉండదా తర్వాత మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం బీవీఆర్ టీవీ న్యూస్. అంటే బాబాయ్, టేక్ కేర్.